దేవి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడు ఇచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ప్రతి సమయము చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుందాం. ఎంతోమంది సమయం లేక దేవుని స్తుతించలేక ఆరాధించడానికి ఎంతమంది ఉన్నారు. కానీ మనకు సమయం ఉన్నా కానీ దేవుని ఆరాధించలేకపోతున్నాం, ఆయన స్తుతించలేకపోతున్నాం, ఆయన నామాన్ని మనం కనపరచలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, సమయము ఉంది కానీ వ్యర్థపరుచుకుంటున్నారు. సమయం లేని వారు ప్రభు నాకు సమయిస్తే బాగుంటుంది ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు. ఈరోజు మనుషుల మీద ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకి విలువ ఉంది కానీ దేవునికి విలువిస్తున్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక అంశం ఏమిటంటే కనుక, దేవుని యొక్క మాటతో మనం సెలవిస్తుంది కాబట్టి మానవుని యొక్క అశ్రద్ధ. ఈరోజు ఈ మాట ఏంటంటే మానవుని యొక్క అశ్రద్ధ. అశ్రద్ధ ఏంటి? చేద్దాం, వెళ్దాం అండి, ఇంకా దేవుని సన్నిధికి వచ్చినప్పటికి వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతాం, అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ఇవాళ కదా రేపు, రేపు కదా మళ్ళీ వారం, మళ్ళీ కదా మళ్ళీ నెల, మళ్ళీ సంవత్సరం, ఇలాగ మా జీవితంలో గతించిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మానవుని యొక్క అశ్రద్ధ. ప్రతి మానవుడికి అశ్రద్ధ చేస్తారు. ఎక్కడ? దేవుని పని అశ్రద్ధ, కానీ ఈ లోకసార పని మాత్రం అశ్రద్ధ చేయరు. వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఈ లోక సంబంధం వాటికి లోపడి వారు టైం టు టైం చేస్తారు. కానీ దేవుని మందిరంలో కానీ దేవుని ప్రార్థించడంలో కానీ సమయాన్ని కరెక్ట్గా చేస్తారా? చేయరు. అశ్రద్ధ. ఇప్పుడు సమయం కలిగింది, అయింది, ప్రార్థన చేసుకుందా, రేపు చేసుకుందాలే, సాయంకాలం చేసుకుందాలే, ఇలా మనము దేవుని మందిరంలో అశ్రద్ధ చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధిలో ఉన్న మాటలు వింటున్నాం కానీ మన జీవితంలో మార్పు వస్తుందా? అసలు ఆలోచన మార్చుకుంటున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించబడాలి. దేవుని వాక్యానికి లోబడితే కనుక దేవుడు మన పట్ల మేలుకరంగా జరిగిస్తారండి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా మనకు రాయబడుతుంది కాబట్టి ఆయనలో మనం ఏం చేయాలి? ప్రతి దినమును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు కూడా కొన్ని మాటలు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వేదముగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియదేవి సంగమా, మనం అనుదినములు కూడా ఆయన మార్గములో మనం స్థిరంతముగా ఉన్నాము లేదా? అసలు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజుని? దేవున్నా, మనుషున్నా? చెప్పండి. ఎక్కువగా ఎవరిని జ్ఞాపకం చేసి చెప్పండి. ఎక్కువగా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? మీకు ఎవరికైనా సాయం చేస్తే వారు జ్ఞాపకం చేసుకుంటారు, అంతేనా? దేవుడు మనకి ఏ సాయం చేయలేదంటే చెప్పాలి, అవునా? అది ఏ సాయం చేయలేదు మనకి. ఆయన మనల్ని సజీవులుగా ఉంచి ప్రతిరోజు నడిపిస్తున్నాడు. ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి మొట్టమొదట. తర్వాత మొదటి స్థానం ఆయనకి, తర్వాత రెండో స్థానము నీకు అనుకున్న వాళ్ళకి, నీకు సహకారం ఉన్న వారికి. మొదటి స్థానం ఆయన ఖచ్చితంగా మనం ఇవ్వాలి. కానీ ఆ స్థానాన్ని మనం ఇడిచిపెట్టేసి మనము ఏం చేస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ చరణం 5వ చరణంలో ఈ మాట రాయబడుతుంది. కీర్తనల గ్రంథము 8వ కీర్తన నుంచి మనం చూస్తున్నట్లే కనుక 4వ చరణం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుటకు వాడు ఎప్పటి వాడు, నీవు నరపుత్రునికి దర్శించుటకు వాడు ఎప్పటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభుత్వ వాని కిరీటమును ధరింపజేసి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా రాయబడుతుందండి. ఏమని రాయబడిందంటే కనుక, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడు ఎప్పటి వాడు. అవునా కదండి? మనుషుని జ్ఞాపకం చేసుకుని వాడు ఎప్పటి వాడు. అసలు మనం ఎలా ఎప్పటి చెప్పండి? మనం దేనికి కూడా పనికిరంటి వారు. కేవలం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటున్నాడు తెలుసండి. అందుకే సకల విశ్వాసము సృజించిన సృష్టికర్త అయిన అండి, ఈ సమస్తం సృజించిన సృష్టికర్త అయిన, ప్రతిదీ కూడా సృజించాడు కాబట్టి సృష్టికర్తగా ఉన్నాడు. ఈరోజు మానవుడి యొక్క అశ్రద్ధ. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నామండి? మనుషులు జ్ఞాపకం చేసుకుని వాడు ఎప్పటివాడు, నరపతులు జ్ఞాపకం వాడు ఎప్పటివాడు.
అందుకని దేవుని వాక్యం అంటే దేవుని కంటే వాడు కొంచెముగా తక్కువగా చేసి ఉన్నాడు, మహిమ ప్రభావంతో వాడి కిరీటమును ధరింపజేసి ఉన్నాడు. అంటే మనుషులు సృష్టికర్త దేవుడే. లోకంలో ఉన్నారా? మనిషి సృష్టించిన సృష్టికర్త వాడు ఆయనే. అందుకే ఆయన సృజించిన మరి మనల్ని ఆయన సృజించాడు. మరి ఆయనకి ఏమి ప్రార్థన మనకు కలుగుని చెప్పండి. ఈ మధ్య రకంగా వచ్చిన వాటికి మనము లోపడి మనం ఏం చేస్తామంటే మనుషులను ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకుంటాం. అసలు మనుషులు జ్ఞాపకం చేసుకుంటే వాడి అప్పటి వాడిని దేవుడు మాకు చక్కగా సమాధానం ఇస్తుంది. అసలు ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని పెట్టారా. ఈరోజు మనం ప్రతిరోజు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఆయన మార్గంలో ఉండాలి. దేవుని యొక్క ప్రతి ఒక్క ఆయన క్రియలు ఈరోజు మనం నేర్చుకోవాలి. ఏదో మనము దేవుని సన్నిధికి వస్తున్నామని చెప్పి అనేక సార్లు ఉంటున్నాం. ప్రియ దేవుని పెట్టారా, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పెట్టారా, దేవుని వాక్యం అంటుంది అనుదినమును దేవుని యొక్క మార్గంలో మనం స్థిరంతముగా ఉండాలంటే, ఆయన వాక్య ప్రకారంగా మనము జీవించాలంటే కనుక ఈరోజు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మన ఎందుకు కూడా అది ప్రతిఫలం కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నావు? ఎందుకంటే ఆయన యొక్క మాటలు మనకి చలవిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో ఏంటంటే మనుషులు సృష్టికర్త దేవుడు ఆయన కాబట్టి ఆయన మార్గంలో మనం ఎలా ఉండాలండి? ఆయన స్థిరంత జీవితాన్ని ఉండాలి. అంతే కీర్తన గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే కనుక 100వ కీర్తన 3వ చరణం అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన మనుషులు పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. దేవునికి స్తోత్రం. ఇది చక్కటి మాట మనకి. మన ఎవరమండి? మన ఎవరము? ఇప్పుడే మన వాక్యం చదువుకున్నాం కదండి. మన ఎవరము? ఎలాంటి వారు అంటే కనుక యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆయన మనలను పుట్టించెను. అందుకే మనుషులు సృష్టికర్త దేవుడు, ఆత్మిక స్వరము. మరి ఈరోజు ఆయన మనందరిని సృజించాడు కాబట్టి, సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలంటి వారము. మరి నువ్వు ఎలా మనుషులు లక్ష్య పడతావు అండి? మనుషులు జ్ఞాపకం చేసుకుంటావు నువ్వు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జ్ఞానము సృష్టికర్తగా కలిగింది, ఈరోజు మనుషులకి కాదండి. మనుషుల ద్వారా ఈరోజు అనేక సార్లు మనం ఉండొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ మన బైబిల్ గ్రంథం అంటుంది ప్రతి దినమును కూడా, ఆనాడు దావీదు భక్తుడు కూడా అంటాడు, అడిగి ఎన్ని శ్రమలు ఇబ్బంది వచ్చినా కానీ నీవు మనుషులు జ్ఞాపకం చేపట్టి వాడు అసలు మనుషులు జ్ఞాపకం చేసుకోడు కదా. యెహోవా దేవుడిని తెలుసుకో, ఆయన మన సృష్టికర్తను తెలుసుకో, ఈరోజు ఆయన సన్మానించు, ఆయన నామాన్ని మహిమపరచు. ఆ రీతిగా దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో కీర్తనకారులు మనం చూస్తున్న విధానంగానే అని ఏం చేయాలండి? స్తుతించాలి, ఆరాధించాలి. మనందరము కూడా దేవుని యొక్క జనులుగా ఉన్నాం, ఆయన ప్రజలు ఉన్నాం కాబట్టి మనమందరం కూడా ఆయన నామాన్ని ఏమైనా కీర్తించాలి, ఆ నామాన్ని గణపరచాలి, ఆయనకే మహిమకరంగా మనం జీవించాలి. ఈరోజు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుందాం చెప్పండి అంటే దేవుని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా తెలుసుకోవాలి, యెహోవా దేవుడని తెలుసుకుని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మార్గంలో మనం అందరం కూడా ఏంటంటే స్థిరంతమైన జీవితాన్ని మనకు అవసరం. ఎందుకంటే చాలాసార్లు మనం ఎన్నో జీవితాలు కోల్పోయిన వారు ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం మనం కోల్పోయాం కాబట్టి ఈరోజు మనం సరైన మార్గం నడిపించబడినట్లే కనుక ఈరోజు మన ప్రతి విషయంలో ఆయన మార్గంలో మనం ఏం చేయాలి? స్థిరంతమైన జీవితాన్ని మనకు కావాలి, అవసరం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన వాక్యము చలవిస్తుంది కాబట్టి మానవుని యొక్క అశ్రద్ధ, ఈరోజు ఎంతోమంది అటువంటి జీవితానికి లోబడిపోతున్నాం, అంత జీవితానికి కోల్పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఆలోచించాలి, ఎలాగ మనము నడకుంటుంది, ఎలా మనం జీవించగలుగుతున్నాం, ఎవరిని సన్మానిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరిని మన దగ్గర తీసుకుంటున్నాం అంటే కనుక
మనుషుల్నా, దేవుణ్ణా? ఈ రెండే ప్రశ్నలు మన జీవితంలో. ఈ రెండు ఆలోచించుకుందాం. నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటావు? మనుషుని జ్ఞాపకం చేసుకుంటావా? దేవుని జ్ఞాపకం చేసుకుంటావా? యెహోవా నా దేవుని తెలుసుకుంటావా? ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందుకని అనుదినములు కూడా దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని, సమయాన్ని మన అందరం కూడా సద్వినియోగపరుచుకుని ఆయనలో మనం ఏం చేస్తామండి? దేవుని వాక్యం ద్వారాగా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆయన మాటలో మనం నిత్యము అనుదినం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియ దేవుని సంగమా, మనం ఏంటంటే మానవుని యొక్క అశ్రద్ధ ఎప్పుడు చేయకూడదు. అశ్రద్ధ మనం ఎప్పుడు చేయకూడదు. మనం దినదిన సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని యొక్క మాట ద్వారాగా మనం జీవించబడుతూ, ఆత్మీయంగా బలపడుతూ నిత్యము అనే మాటలు మనకు కలిగి ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్యమైన ప్రియ దేవుని సంగమా, మనము ఆయన మార్గంలో స్థిరంతంగా ఉన్నామా లేదా? మనం జీవించబడుతున్నామా లేదా? ఆత్మకు బలపడుతున్నామా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రియత నిత్యము ఆనందం కలిగి మనం జీవించగలుగుతాము. మన ఆత్మిక జీవితాన్ని మనం బలపరుస్తాడు. మనం అందరం కూడా దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోపడదాం. ప్రతి మనుషుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం, ప్రతి వాడు కూడా మనం ఏం చేయాలి? దేవుని జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నీవు మనుషును జ్ఞాపకం చేసుకుంటే మన ప్రతిఫలం మనకు రాదు. ఎందుకు రాదు అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యెషయా గ్రంథంలో 40:22 కూడా ఒక మాట మనకి రాయబడుతుంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నది ప్రతి మాటను ఈరోజు మనం ఆత్మీయంగా బలపడాలి, నడిపించబడాలి అంటే కనుక మన జీవితంలో అనేక మేలులను దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయనలోనూ నిత్యము ఆనందము కలిగి ప్రతి విషయంలోనూ మనం కలిగి ఉండవలసిన మాట ఏమిటంటే కనుక దేవుని యొక్క ఆత్మీయ సరంలో నడుచుకోవాలి, ఆత్మపరంగా నడిపించబడాలి. అందుకే ఆయన అంటున్న ప్రతి విషయంలో కూడా నిత్యము అని దినములో కూడా మిమ్మల్ని జ్ఞాపకించండి, అందుకే ఆలకించడి, ప్రకటించడి ఒక్కడు ఆజ్ఞించున్నారు. కాబట్టి ప్రతి విషయంలో యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా అది ఏమైందండి? గద్ది ఎందును, అది పువ్వాడు నిత్యముగా జనులు గడ్డి వంటి వారిని దేని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనము ఆయన దినమును కూడా ఏం చేయాలంటే కనుక మన ప్రతి విషయంలో కూడా ఆయన మార్గంలో మనం స్థిరంతంగా నడుచుకోవాలండి. ఆయన వాక్య ప్రకారంగా నడవాలి. అందుకే దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి ఆయన మనం అశ్రద్ధ చేయకుండా ఆయన్ని నిత్యము అనుదినము ఆయన మార్గంలో మనం స్థిరంతంగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం దావీదును బట్టి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఏ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు అండి, ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక దేవుని వాక్యం అంటుంది ఆయన మార్గంలో మనం స్థిరంతమైన జీవితాలు దర్శించగలుగుతాం. ప్రియ దేవుని పెట్టారా, ఇందా మన వాక్య భాగ చదివిన రీతిగానే మనం ఒక్కసారి దేవుని మాటలు, దేవుని వాక్యం తెలుసుకుని ఆయన ఆత్మపరంగా నడుచుకునే వ్యక్తులుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పెట్టారా, మనం ఎన్నాళ్ళ వరకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోక నువ్వు మనుషుల మీద ఆధారపడితే కనుక నీకు ఏ ప్రయోజనం లేదండి. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి ఆయన మీద నువ్వు ఆధారపడితే కనుక తప్పకుండా మనకు ప్రతిఫలము అనేది అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, నిత్యము అనుదినమును మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన అన్నుడు ప్రతి విషయంలో మహిమ ప్రభుతో వారి కిరీటమును ధరింపజేసి ఉన్నాడు. చక్కటిగా మరి దావీదుకి మహారాజంటి వారు కూడా దేవుడు ఇచ్చిచ్చింది కనుక ఆలోచన తెలుసుకున్నాడు. ఈరోజు ఈ మనుషులు చేస్తే మనుషులు ఆశ్రయిస్తానికి అర్థమే, కానీ దేవుని ఆశ్రిస్తే నాకు మేలుకరముగా ఉంటుందని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే రీతిగా మనం తెలుసుకోవాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి, ఆ నిత్య జీవులు మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతిసారి దేవుడు అన్నాడు. అందుకే ఇక్కడ 9వ శరణం చూస్తే కనుక యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావము గలది, యెహోవా నామం ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. ఆయన నామము ఎంత ఉన్నతమైనది, ఎంత ప్రభావం గలది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అటువంటి జీవితంలో కలిగి ఆత్మీయంగా మనం బలపడాలి. ఆయన మన ప్రభు భూమి అంతా కూడా ఆయన నామము ఎంతో ప్రాముఖ్యత. కాబట్టి మనము ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన నిత్య జీవంలో మనందరం కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన మాని దినమున దేవుని వాక్యాన్ని వింటూ ఆయన మాటలు మరవకుండా వాక్య ప్రకారంగా జీవించి మీరు అనుసరించాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తూ మనం విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా నడవాలని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయం అందరం కూడా సద్వినియోగపరిచినట్లుగా ఆయన కృపలో మనందరం వర్ధిల్లబడును గాక.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందములు. నీ దయగల హస్తమును నడిపించి పోక్షించి సంరక్షించిన దేవానికి వందములను, నీ కృపదారు మన బలపరిచిన విధానం బట్టి నీకు వందములు. నీ మాటలు మేము దినం తెలుసుకుని నడిపించే కృపా ధన్యత మాకు అనుగ్రహించి నీ మార్గంలో మనం స్థిరంతంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ దయగల తండ్రి, నీ కృపదారు నీ ఆత్మతో వర్ధలిచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం వినడానికి బలపడడానికి నీ కృపలో నీ ఆత్మ వర్ధల చేయమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ సహవాసమును ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.